హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చారా వైబ్స్ తెలుగు 111. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణమి రోజున మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మీ హృదయాలకు ఎంతో దగ్గరైన ఒక రహస్యాన్ని తెలుసుకుందామా? అది ఏంటి అంటే, మీకు మరియు మీ తోబుట్టువులకు మధ్య ఉన్న గత జన్మ సంబంధం. ఈ జన్మలో మీరిద్దరూ కలిసి నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం ఏంటి? ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన 2 పైల్ కార్డ్ రీడింగ్ చేస్తున్నాం. ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న 2 అందమైన రాఖీలను జాగ్రత్తగా గమనించండి. మొదటి రాఖీని ఎంచుకున్న వాళ్ళు పైల్ 1, రెండవ రాఖీని ఎంచుకున్న వాళ్ళు పైల్ 2. మీ చాయిస్ ఎంచుకున్నారు కదా? అయితే ఆలస్యం చేయకుండా మీ కార్డ్స్ ఏం చెప్తున్నాయో, మీ ఇద్దరి బంధం ఏంటో చూసేద్దామా? ఎవరైతే పైల్ 1 ఎంచుకున్నారో వాళ్ళకు వచ్చిన కార్డ్స్ ఏంటో చూద్దామా? పేజ్ ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, జస్టిస్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ ఒక స్పెషల్ ఏంజల్ కార్డు కూడా వస్తుంది. అది మాత్రం పైల్ 1 ఎండింగ్లోనే రివీల్ చేస్తాను. గత జన్మలో మీరిద్దరూ ఒకరికొకరు ఏమవుతారు అని అడిగినప్పుడు మనకు పేజ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. అలాగే ఆ బంధం గత జన్మలో ఎలాంటిది అని అడిగినప్పుడు పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఈ 2 కార్డ్స్ బట్టి చూస్తే గత జన్మలో మీరిద్దరూ చాలా చిన్న వయసులోనే ఒకరినొకరు కలుసుకున్నారు. మీ ఇద్దరి మధ్య ఒక అద్భుతమైన మానసిక అనుబంధం ఉండేది. ఒకరి ఆలోచనలను మరొకరు మాటలు లేకుండానే పసిగట్టేవారు. ఒకరికొకరు మానసిక రక్షణగా నిలిచి బెస్ట్ పార్ట్నర్స్గా ఉన్నారు. మీ ఇద్దరి గత జన్మ చాలా ఉత్సాహంగా, చురుగ్గా సాగింది. ఇద్దరిలోనూ ఒకే రకమైన ఎనర్జీ, ఒకే రకమైన ఫైర్ ఉండేది. ఏ పనైనా, ఏ కొత్త సాహసాన్నైనా మీరిద్దరూ చాలా ప్లానింగ్తో కలిసికట్టుగా చేసేవారు. గత జన్మలో అంత బాగున్నప్పుడు ఈ జన్మలో మళ్ళీ ఎందుకు జన్మించాల్సి వచ్చింది? దీని వెనుక ఒక అద్భుతమైన కారణం ఉంది ఫ్రెండ్స్. పాస్ట్ లైఫ్లో మీరు ఆ యవ్వన దశలోనే అనుకోని కారణాల వల్ల విడిపోవలసి వచ్చింది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ అనుబంధం, ఆ విపరీతమైన ప్రేమ ఎంత బలంగా ఉందంటే, మనము ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అనే ఆకర్షణే మీ ఆత్మలను మళ్ళీ ఈ భూమిపైకి లాక్కొచ్చింది. ఆ గత జన్మ అనుబంధాన్ని వదులుకోలేకే ఈ జన్మలో తోబుట్టువులుగా పుట్టారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. గత జన్మలో మీరు కేవలం సరదాగా, ఉత్సాహంగా గడిపేశారు తప్ప, ఒక సమాజంలో లేదా కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన నిజమైన బాధ్యతలను లేదా కర్మలను పూర్తిగా బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. అందుకే ఈ జన్మలో మీరిద్దరూ కలిసి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటి అని అడిగినప్పుడు మనకు జస్టిస్ కార్డ్ వచ్చింది. అంటే ఈ జన్మలో మీరిద్దరూ కలిసి నేర్చుకోవాల్సిన పాఠం సమతుల్యత మరియు న్యాయం. ప్రస్తుతం మీ బంధంలో ఒకరి పట్ల ఒకరికి సమానత్వం లోపించినట్లు కనిపిస్తోంది. బంధం కోసం ఒకరు చాలా ఎక్కువగా కష్టపడుతుంటే మరొకరు దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఏ ఒక్కరు ఎక్కువ కాదు, ఏ ఒక్కరు తక్కువ కాదు. మీ ఇద్దరూ గివ్ అండ్ టేక్ ఈక్వల్గా ఉండడాన్ని ప్రాక్టికల్గా నేర్చుకోవడానికే మళ్ళీ జన్మించారు. మరి మీ ఇద్దరి మధ్య వచ్చే మనస్పర్ధలు లేదా సమస్యలకు కారణం ఏంటి అని అడిగినప్పుడు మనకు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. మీ ఇద్దరి మధ్య వచ్చే గొడవలకు కారణం ఈగో మరియు అధికారం చలాయించే స్వభావం. మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి కొంచెం మొండితనం లేదా నేను చెప్పిందే జరగాలి అనే పట్టుదల ఎక్కువగా ఉంది. ఒకరి చేతిలో పవర్ ఉన్నప్పుడు లేదా ఒకరికి ఈగో వచ్చినప్పుడు కూడా మీరిద్దరూ ఒకరినొకరు అంతే ప్రేమిస్తారా అని పరీక్షించడానికే ఈ సవాల్ ఎదురవుతుంది. ఇక ఈ పరిస్థితికి డివైన్ గైడెన్స్ ఏంటి అని అడిగినప్పుడు మనకు 10 ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ వచ్చింది. 10 ఆఫ్ వ్యాండ్స్ అంటే భారీ బరువును మోయడం. డివైన్ మీకు ఏం చెప్తుంది అంటే, ప్రస్తుతం ఈ ఈగోల వల్ల మీ ఇద్దరి బంధం చాలా బరువుగా, ఒక పెద్ద మోయలేని భారంగా మారిపోయింది. గతంలో జరిగిన పాత గొడవలను
మనసులో పెట్టుకొని ఆ భారాన్ని తలపై మోయడం ఆపేయండి. ఆ పాత ఈగోలను, భారమైన ఆలోచనలను కింద పడేసి మీ బంధాన్ని మళ్ళీ గత జన్మలో ఉన్నట్లు తేలికగా, ప్రేమగా మార్చుకోండి. మీ బంధంలో ఉన్న ఈ భారం తగ్గి ప్రేమానురాగాలు పెరగడానికి మనకు ఒక అద్భుతమైన ఏంజెల్ ఎఫర్మేషన్ కార్డ్ వచ్చింది. మైండ్ఫుల్నెస్. దీని కింద ఉన్న 3 డివైన్ లైన్స్ ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మరియు రాత్రి పడుకునే ముందు 21 సార్లు పూర్తి నమ్మకంతో చదవండి. ఫస్ట్ పాయింట్, ఐ యామ్ ఫుల్లీ ప్రెజెంట్, ఎంబ్రేసింగ్ ద బ్యూటీ ఆఫ్ నౌ. నేను పూర్తి మనస్సుతో ఈ ప్రస్తుత క్షణంలో జీవిస్తున్నాను. ప్రస్తుతం మా మధ్య ఉన్న ప్రేమానురాగాలను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. సెకండ్ పాయింట్, I observe thoughts and emotions with gentle curiosity, free from judgment. నా మనసులోకి వచ్చే ఆలోచనలను, ఎమోషన్స్ను నేను ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనే లెక్కలు వేయకుండా ప్రశాంతంగా గమనిస్తున్నాను. థర్డ్ పాయింట్, I nurture my mind, body and soul with mindful practices, creating inner harmony. ప్రశాంతమైన అలవాట్లతో నా మనస్సును, ఆత్మను పోషించుకుంటూ నా అంతరాత్మలో ఒక అద్భుతమైన శాంతిని ఏర్పరచుకుంటున్నాను. ఈ 3 పాయింట్స్ని చక్కగా ఒక పేపర్ మీద రాసుకొని మినిమం 21 రోజులు నిద్ర లేవగానే మరియు నిద్రపోయే ముందు 21 సార్లు చదువుకోండి. గతాన్ని వదిలేసి ఈ ప్రజెంట్ క్షణంలో మీ తోబుట్టువును ప్రేమించడమే మీ హీలింగ్ ప్రాసెస్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఆల్ ద బెస్ట్. మీ ఇద్దరి అనుబంధం పాస్ట్ లైఫ్లో కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ లైఫ్ కూడా అంతే అద్భుతంగా మీ బంధాన్ని కొనసాగిస్తున్నారని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీ తోబుట్టువులతో మీకు ఉన్న ఆ జన్మల బంధం ఎంత పవిత్రమైనదో, ఎంత గొప్పదో. ఈ రాఖీ పండుగ వేళ మీ మధ్య ఉన్న పాత ఈగోలను, మౌనాన్ని వీడి ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమతో అంగీకరించండి. ఎవరైతే పైల్ 2ని ఎంచుకున్నారో వాళ్ళకు వచ్చిన కార్డ్స్ రివీల్ చేస్తున్నాను. 7 ఆఫ్ స్వర్డ్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, ద హర్మిట్, ద హై ప్రీస్టెస్, జడ్జిమెంట్ అండ్ చివరిగా వచ్చిన స్పెషల్ ఏంజెల్ కార్డ్ని పైల్ 2 ఎండింగ్లో మాత్రమే రివీల్ చేస్తాను. గత జన్మ సంబంధం ఏమిటి, మీ ఇద్దరు గత జన్మలో ఒకరికొకరు ఏమవుతారు అని అడిగినప్పుడు మనకు 7 ఆఫ్ స్వర్డ్స్ కార్డ్ వచ్చింది. అలాగే ఆ బంధం ఎలాంటిది అని అడిగినప్పుడు 5 ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ వచ్చింది. ఈ కార్డ్స్ బట్టి చూస్తే గత జన్మలో మీరిద్దరూ ఒకరినొకరు పూర్తిగా నమ్మడానికి భయపడిన వ్యక్తులు. మీ మనసులో ఉన్న నిజమైన భావాలను, రహస్యాలను ఒకరికొకరు ఎప్పుడూ దాచుకుంటూ ఉండేవారు. 7 ఆఫ్ స్వర్డ్స్ అంటే ఒక రకమైన దాగుడు మూతలు, ఒకరికొకరు ఎంతో జాగ్రత్తగా, కొంత దూరంగా బతికిన బంధం ఇది. దీనితో పాటు 5 ఆఫ్ వ్యాండ్స్ రావడం వల్ల మీ గత జన్మ అంతా కూడా పోటీతత్వం మరియు చిన్న చిన్న గొడవలతో సాగింది. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఒకరికంటే ఒకరు గొప్ప అని నిరూపించుకోవాలనే చిన్న చిన్న ఈగో క్లాషెస్ ఉండేవి. ఏ ఒక్కరు ఒకరి ముందు తగ్గడానికి ఇష్టపడేవారు కాదు. ఎప్పుడూ కొద్దిగా టెన్షన్తో, అభిప్రాయ భేదాలతోనే నడిచింది. మరి గత జన్మలో అంత గొడవలు పడి, విషయాలు దాచుకొని, ఎప్పుడూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ కొట్టుకుంటున్న మీరు ఈ జన్మలో ఎందుకు తోబుట్టువులుగా పుట్టాల్సి వచ్చింది? ఇక్కడే ప్రకృతి యొక్క పెద్ద రహస్యం దాగి ఉంది. గత జన్మలో మీరిద్దరూ ఒకరిపై ఒకరు గెలవాలనే తాపత్రయంతో కేవలం బయట ప్రపంచానికి, ఈగోలకే ఎక్కువ విలువ ఇచ్చారు. ఆత్మస్థాయిలో పవిత్రమైన బంధాన్ని గుర్తించలేదు. ఆ గొడవలు, పోటీల వల్ల మీ మధ్య కొన్ని నెరవేరని కార్మిక్ కనెక్షన్స్ అనేవి మిగిలిపోయి ఉన్నాయి. ఆ పాత లెక్కలను సరిచేసుకోవడానికి, ఒకరినొకరు క్షమించుకోవడానికి, నేర్చుకోవడానికి మరియు మీ ఈగోలను దాటుకొని ప్రేమను గెలవడానికే దైవం మిమ్మల్ని ఈ జన్మలో తోబుట్టువులుగా పుట్టించింది. అందుకే ఈ జన్మలో మీరిద్దరూ కలిసి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటి అని అడిగినప్పుడు ద హర్మిట్ కార్డ్ వచ్చింది. ఈ హర్మిట్ కార్డ్ బట్టి
మీరిద్దరూ కలిసి నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఏంటి అంటే ఆధ్యాత్మిక పరిణితి మరియు జ్ఞానం, స్పిరిచువల్ విజ్డమ్. గొడవలు పడడం ఆపి నిశ్శబ్దంగా మీ తప్పులను మీరు తెలుసుకొని మెచ్యూరిటీతో బంధాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. మరి మీ ఇద్దరి మధ్య వచ్చే మనస్పర్ధలు లేదా సమస్యలకు గల కారణం ఏంటి అని అడిగినప్పుడు మనకు వచ్చిన కార్డ్ ద హై ప్రీస్టెస్. ఈ హై ప్రీస్టెస్ కార్డ్ మీ సమస్యకు అసలు కారణాన్ని చెప్తుంది. అంటే మౌనం మరియు మనసులో మాట బయట పెట్టకపోవడం, సైలెన్స్ అండ్ సీక్రెట్స్. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితే కూర్చొని మాట్లాడుకోకుండా ఎవరికి వారు సైలెంట్ అయిపోతున్నారు. పైకి అంతా బాగున్నట్లే నటిస్తూ లోపల మాత్రం ఎవరికి వారు ఒక అదృశ్యమైన గోడను కట్టేసుకున్నారు. తమ మనసులోని బాధను, ప్రేమానురాగాలను అస్సలు బయటకు చూపించరు. ఈ విపరీతమైన మౌనమే మీ మధ్య ఉన్న పెద్ద సవాల్. ఇక దీనిపై యూనివర్స్ గైడెన్స్ ఏంటి అని అడిగినప్పుడు మనకు జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. జడ్జిమెంట్ అంటే ఒక సరికొత్త మేల్కొలుపు. మీ పాత చేదు జ్ఞాపకాలను, మౌనాన్ని వీడి మీ బంధానికి ఒక కొత్త జన్మను ఇవ్వండి. గతాన్ని తవ్వి తీయకుండా ఒకరినొకరు క్షమించుకొని మీ బంధంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించమని విశ్వం మీకు పిలుపునిస్తోంది. మరి ఈ మౌనాన్ని బద్దలు కొట్టి మీ బంధం పూర్వపు సంతోషంతో నిండిపోవడానికి నేను ఒక అద్భుతమైన ఏంజెల్ అఫర్మేషన్ కార్డు తీశాను. అదే యాక్సెప్టెన్స్ కార్డ్. ఈ కార్డుతో పాటు ఒక 3 అత్యంత శక్తివంతమైన లైన్స్ని ఇక్కడ ఇస్తున్నాను. వీటిని ఒక పేపర్ మీద రాసుకొని ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మరియు రాత్రి పడుకునే ముందు 21 సార్లు అలా మినిమంగా 21 డేస్ తప్పకుండా చదువుకోండి. మీ లైఫ్లో ఎంతో చేంజెస్ వస్తాయి. ఆ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, ఐ ఫుల్లీ ఎంబ్రేస్ ద ప్రెజెంట్ మూమెంట్ అండ్ ట్రస్ట్ ఇట్స్ లెసన్స్ ఫర్ మై గ్రోత్. నేను ఈ ప్రస్తుత క్షణాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. నా ఆత్మ ఎదుగుదలకు ఈ సమయం నాకు నేర్పిస్తున్న పాఠాలను నేను పూర్తిగా నమ్ముతున్నాను. సెకండ్ పాయింట్, ఐ సరెండర్ మై ఎక్స్పెక్టేషన్స్ అండ్ అలైన్ విత్ ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ లైఫ్. నా తోబుట్టువి ఇలాగే ఉండాలి అనే అంచనాలన్నింటినీ నేను వదిలేస్తున్నాను. జీవితం ఏ వైపు నడిపిస్తే ఆ సహజమైన ప్రవాహంలోకి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. థర్డ్ పాయింట్, ఐ ఆమ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ యాక్సెప్టెన్స్ జస్ట్ యాజ్ ఐ ఆమ్. నేను ఎలా ఉన్నానో అలాగే ఈ విశ్వంలో ప్రేమను మరియు అంగీకారాన్ని పొందడానికి నేను పూర్తిగా అర్హుడిని లేదా అర్హురాలిని. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే తక్కువ చేసుకోకుండా మనసారా స్వీకరిస్తారో మీ తోబుట్టువుతో ఉన్న ఆ మౌనపు గోడలు దానంతట అవే బద్దలైపోతాయి. ఆల్ ద బెస్ట్. చూశారు కదా ఫ్రెండ్స్, మీ తోబుట్టువులతో మీకు ఉన్న ఆ జన్మ జన్మల బంధం ఎంత పవిత్రమైనదో, ఎంత గొప్పదో. ఈ రాఖీ పండుగ వేళ మీ మధ్య ఉన్న పాత ఈగోలను, మౌనాన్ని వీడి ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమతో అంగీకరించండి. ఇప్పుడు మీ వంతు. మీరు ఎంచుకున్న పైల్ కదా మీ నిజ జీవితానికి ఎంతవరకు కనెక్ట్ అయ్యిందో, మీ అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళతో మీకున్న అభిప్రాయాలను, మీ అనుభవాలను తప్పకుండా కమెంట్ బాక్స్లో పంచుకోండి. మీ కమెంట్స్ అన్నీ నేను రిప్లై ఇస్తాను. మీ తోబుట్టువుల పట్ల మీకున్న ప్రేమాభిమానాలను తెలియజేస్తూ మనమంతా ఎప్పుడు సంతోషంగా కలిసి ఉండాలని కమెంట్ సెక్షన్లో తథాస్తు అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టి దూరంగా ఉన్న మీ తోబుట్టువులకు ఈ వీడియోని షేర్ చేసి రాఖీ పండుగ రోజున వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇవ్వండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ టారో రీడింగ్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. వాటిని అస్సలు మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.